పెద్దలను గుర్తుంచుకోవటం భారతీయ నాగరికత అని పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శేఖవరపు వేణుగోపాల్ అన్నారు. ఆదివారం బాలాజీనగర్ శివ బ్లైండ్ ఆశ్రమంలో పలహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుముల లక్ష్మీ నరసింహారావు లలితాదేవి స్మృతి అర్థం అందులకు పలహారం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చాలా మంది తమ పెద్దలను వృద్ధాశ్రమాలకు పంపడం విచారకరమని, అది భారతీయ నాగరికతకు మచ్చని ఆయన పేర్కొన్నారు. సుదైన కుటుంబం నుండి ఒంటరి కుటుంబానికి మారడం బాధాకరమన్నారు. మన దేశంలో పశుపక్షాదులను చివరికి పుట్టలు, గుట్టలు, చెట్లను కూడా ఆదరించే సంస్కృతి సాంప్రదాయం ఉందన్నారు. పాశ్చాత్య నాగరికత పెరగడం వల్ల కుటుంబ సభ్యులను అందించలేని దీనస్థితికి మనం వచ్చామని పాశ్చాత్య నాగరికత పెరగడం వల్ల కుటుంబ సభ్యులను ఆదరించలేని దీనస్థితికి మనం వచ్చామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను ఆదరించాలని, అందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వారు మృతి చెందిన తరువాత కూడా వారి పేరు మీద అనాథాశ్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు సహకరిస్తే వారి ఆత్మ శాంతిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎజయ ప్రకాష్ మరియు డేటి హరికృష్ణ, సంస్థ నిర్వాహకుడు నారాయణరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. వేణుగోపాల్ ఆశ్రమ నిర్వాహకుడు నారాయణరెడ్డిని సత్కరించారు. నిర్వహిస్తున్నాం. గత 16 సంవత్సరాలుగా మన జయప్రకాష్ సార్ గారు ప్రతి సంవత్సరం వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మనకు ఉదయం అల్పాహారం మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వారి తల్లి తండ్రి జ్ఞాపకార్థం ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. భగవంతుడు జయప్రకాష్ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేలాగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి.